అండ్ దెన్ షార్ట్ ప్రేయర్స్, ఇవి కూడా ఏం తక్కువ కాదండి. కొన్నిసార్లు చిన్న మాటలతోనే ప్రార్థన చేస్తాం, కానీ ఆ చిన్న మాటలతో షార్ట్ ప్రేయర్స్ కూడా దేవుని దృష్టిలో స్వీట్ ప్రేయర్సే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు పెద్దగా ప్రార్థన చేయాలి అనే దేవుడు చూడరు, కానీ నువ్వు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు గమనిస్తాడు. మోర్ దాన్ ద వర్డ్స్, ఆర్ హార్ట్ అండ్ ఇంటెన్షన్స్ మ్యాటర్. సో మంచిగా సుదీర్ఘంగా చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టమైన ప్రార్థనలే, కానీ కొన్నిసార్లు క్లుప్తంగా నీవున్న స్థితిని బట్టి నువ్వు చేసే ప్రార్థనలు కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థనలు. ఆ ప్రార్థన కూడా దేవుడు వింటారు. 12వదిగా ఫర్వెంట్ ప్రేయర్, పట్టుదలతో చేసే ప్రార్థన. కాన్స్టెంట్ ప్రేయర్, ఆ తర్వాత ప్రార్థన విసుగక చేసే. పట్టుదల ఉందా ప్రార్థనలో? పట్టుదల కలిగి చేసే ప్రార్థన, విసుక్కోకుండా విసిగిపోకుండా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. అండ్ ఫైనలీ కన్నీటి ప్రార్థన, కన్నీటితో చేసే. కొన్ని చెప్పానండి, ఇంకా ఉండుండొచ్చు చాలా, కానీ ఇవన్నీ ఎందుకు లిస్ట్ డౌన్ చేశానంటే ప్రాబబ్లీ వీటిలో కొన్ని అనుభవాలే మనం కలిగి కొన్ని మనకు లేవేమో మన ప్రార్థనా జీవితంలో. అయితే ఎఫెసీ పత్రిక 6:18 దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనము చేయాలి. ప్రార్థనలో ఎదగడము అంటే ఏంటంటే యూ షుడ్ లెర్న్ టు గ్రో ఇన్ ప్రేయర్. వీ షుడ్ లెర్న్ హౌ టు సప్లికేట్. ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మనము నేర్చుకోవాలి. నాకు ప్రార్థన చేయడం వచ్చండి, ప్రార్థన చేయడం నాకేమి కొత్త కాదండి అని అనుకోవడం కాదు, కానీ ప్రార్థనలో మనం ఎదగాలి.